నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశం మరోసారి రాజకీయ సామాజిక చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈసారి అది సాధారణ ప్రకటనలతోనో రాజకీయ సమావేశాలతోనో కాదు, ఒక వ్యక్తి ప్రాణత్యాగంతో వెలుగులోకి వచ్చింది. తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య రాష్ట్రాన్ని కుదిపేయాల్సిన సంఘటన. కానీ విచారకరమైన అంశం ఏంటంటే, ఈ ఘటన బీసీ సమాజాన్ని కానీ బీసీ ఉద్యమాన్ని కానీ ఊహించిన స్థాయిలో కదిలించకపోయిందని, బీసీ రిజర్వేషన్ కోసం ఒక వ్యక్తి ప్రాణాలు విడిచిన విషయం కూడా పెద్ద ఎత్తున స్పందన రాకుండా మిగిలిపోవడం, ఇది సమాజంలోని మౌనాన్ని, అలసత్వాన్ని, అలాగే నాయకత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఏళ్లుగా బీసీ ఉద్యమం, బీసీల హక్కులు అంటూ పలుకుబడి వినిపిస్తున్న నేతలు ఒక్కసారిగా మౌనమైపోయారా? జై బీసీ, జై జై బీసీ అంటూ నినాదాలు చేసే గొంతులు ఈ ఘటన తర్వాత కూడా గట్టిగా వినిపించలేకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. బీసీలంతా ఒక్కటే, బీసీ ఐక్యత వర్ధిల్లాలి అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేయడమే సరిపోతుందా? ఒక కుటుంబం తన కుమారుని కోల్పోయిన సందర్భంలో, ఒక వర్గం తన బాధను కోల్పోయిన భావనతో ఉన్నప్పుడు ఆ నినాదాలకు అర్థం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉద్యమం వేదికలకే పరిమితమైపోయిందా? రాజకీయ స్వలాభాలకే ఉద్యమాన్ని ఉపయోగించుకుంటున్నారా అనే విమర్శలు కూడా బలపడుతున్నాయి. బీసీ సమాజం తెలంగాణలో సంఖ్యాపరంగా పెద్ద వర్గం అయినప్పటికీ సామాజికంగా, రాజకీయంగా ఇంకా విభజనలోనే ఉంది. ఒక సంఘటన జరగగానే ఏకత్వం ప్రదర్శించాల్సిన సమాజం ఈ ఘటనపై నిశ్శబ్దంగా ఉండటం ఆనవాయితీగా మారిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒక బీసీ వ్యక్తి తన ప్రాణత్యాగం ద్వారా అయినా ఈ వ్యవస్థ స్పందిస్తుందని ఆశపడి ఉండవచ్చని అనుకుంటే, ఆ వ్యవస్థ స్పందించకపోవడం మరింత బాధాకరం. ఇది కేవలం ఒక వ్యక్తి తీసుకున్న అతి విషాద నిర్ణయంగా చూడాలా, లేక బీసీ వర్గాల్లో లోపల దాగి ఉన్న నిరాశ, అవమాన భావనకు ప్రతిబింబంగా అర్థం చేసుకోవాలా అనే చర్చ అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా సమాధానం చెప్పాల్సింది బీసీ ఉద్యమ నాయకత్వమే. నిజంగా ఉద్యమానికి దిశ ఉందా? లక్ష్యం స్పష్టంగా ఉందా? లేక ప్రతిసారి ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే కొన్ని రోజుల పాటు హడావిడి చేసి మళ్లీ జారిపోతున్నామా? బీసీలకు సముచిత గౌరవం దక్కాలంటే రిజర్వేషన్ అంశంపై సమగ్ర రాజకీయ, సామాజిక పోరాటం అవసరమా కాదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. లేదంటే ఈ ఆత్మహత్య కూడా మరెన్నో సంఘటనల మాదిరిగానే కాలగర్భంలో కలిసిపోతుందా? బీసీ ఉద్యమం చరిత్రలో ఇది ఒక హెచ్చరికగానే మిగులుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎంబసీ స్టేట్ ప్రెసిడెంట్ గుంటపల్లి సత్యనారాయణ గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అమ్మా. ఓకే, ఈ సాయి ఈశ్వరాచారి ఒక్క ఆత్మహత్య చేసుకోవడం ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి నిజంగా చాలా బాధాకరమైన అంశం. కానీ ఇతను చేసిన ప్రాణత్యాగం నిజంగానే బీసీల్లో ఒక చైతన్యం తీసుకొస్తుందా అంటే అలాంటి చేయకూడదు, బట్ చేశాడు, దీనికి ఒక తన ప్రాణత్యాగానికి ఒక వాల్యూ ఉండాలి కాబట్టి. మొదటిగా
బీఆర్కే న్యూస్ తరఫున, అదేవిధంగా సంచార జాతుల సంఘం ఎంబీసీ సంఘం తరఫున మరి సాయేశ్వరాచారి గారి మృతికి మా యొక్క ప్రగాఢ సంతాపం, అదేవిధంగా వారి కుటుంబానికి కూడా మా సానుభూతి తెలియజేస్తూ ఉన్నామమ్మా. ఇది సాయేశ్వరాచారి గారి వ్యక్తిగతమైన అంశం కాదు, ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీసీ యువకులు అయితేమి, బీసీ సమాజంలో ఉన్న నిరాశ, నిస్పృహ, మాకు రిజర్వేషన్లు రావేమో, ఇక మా బతుకులు ఇంతేనేమో అనే ఒక అసహనంతో, ఒక దాంతో వారు చేసుకున్న బలిదానంగానే మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి ప్రభుత్వము ఖచ్చితంగా బాధ్యతలు వహించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అయితేమి, కేంద్ర ప్రభుత్వం అయితేమి ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. ఆ దిశగా వారు నిజంగా ఈ బలిదానాలు, తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు జరిగినాయి. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటివి జరగకూడదు, మరి ఆత్మహత్యలు అనేది ఉండకూడదు, అనే ఆత్మహత్యలు లేని తెలంగాణ చూడాలని మేమంతా కోరుకున్నాం. సో ఈరోజు మళ్ళీ బీసీ రిజర్వేషన్ అంశంలో మళ్ళీ ఈ ఆత్మహత్యలు, బలిదానాలు అనేది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవి దయచేసి మీ వేదిక ద్వారా ఎవరు కూడా అసహనానికి, అసంతృప్తికి గురికాకూడదు. బీసీ యువత పోరాడి సాధించుకోవాలి, కానీ ప్రాణత్యాగాలు చేసి మీతో పాటు ఉద్యమాన్ని కూడా మరి ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉంటుంది. మీ కుటుంబం కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. బ్రతికుండి సాధించుకోవాలి, పోయిన తర్వాత ఏముండదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని మరొకసారి మీ సమక్షంలో అందరికీ విన్నవించుకుంటా ఉన్నామమ్మా. ముఖ్యంగా మనం బీసీ రిజర్వేషన్ల అంశానికి వస్తే ఒక చారిత్రక నేపథ్యం తీసుకున్నట్టయితే ఆర్టికల్ 16(4) ప్రకారంగా రాజ్యాంగం కల్పించిన అధికారం ఏంటంటే, వెనుకబడిన సామాజికంగా వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన వర్గాలకు ఖచ్చితంగా వారికి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం చెప్తా ఉంది. సో అదే విధంగా ఆర్టికల్ 340 క్లియర్గా ఏం చెప్తా ఉన్నది, రాష్ట్రపతి అనుమతితోటి అక్కడ ఉన్న 340లో ఏ రాష్ట్రానికైనా సరే లేదా కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఒక కమిషన్ అంటూ వేసి, ఆ కమిషన్ ద్వారా ఎప్పటికప్పుడు బీసీల యొక్క స్థితిగతులు కానీ, వెనుకబడిన వర్గాల స్థితిగతులు సామాజికంగా, విద్యాపరంగా ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఒక డేటా తీసుకొని దాని ప్రకారంగా మీరు మరి వారికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించుకోవచ్చని, దానికోసం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా రాజ్యాంగంలో పొందుపరచబడింది. దురదృష్టం ఈరోజు బీసీ సమాజానికి ఏంటంటే, ఎస్సీ ఎస్టీకి ఉన్నట్టుగా రాజ్యాంగపరమైన రక్షణ లేకపోవడం చాలా దురదృష్టకరం. సో ఆ విధంగా జరిగింది. కాబట్టి కాకపోతే స్వతంత్రానికి పూర్వము మరి అదే తమిళనాడులో, అదే కర్ణాటకలో మరి బీసీలకు, వెనకబడిన బడుగు బలిగిన వర్గాలకు ఆ రోజుల్లోనే రిజర్వేషన్లు ఉన్నాయి. కర్ణాటకలో 1918లో ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడు రెసిడెన్సీ ఉండేది. స్వతంత్రం పూర్వం మద్రాసు రెసిడెన్సీ ఉండే, ఆ మద్రాసు రెసిడెన్సీలో 1920 నుంచే రిజర్వేషన్లు ఉన్నాయి. సో ఈ విధంగా ఆ రోజులలో మరి ఆ రోజు ఉన్న ప్రెసిడెన్సీలకు, అంటే ఆ రోజు ఉన్న మహారాజులకు నిజంగా బడుగు బలైన వర్గాలకు ఆదుకోవాలనే వాళ్ళకున్న సోయి మరి మన వాళ్ళకు లేకపోవడం ఈరోజు చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నదో మనకు అర్థం కాని పరిస్థితి. సో ఆ దిశగా వచ్చినప్పుడు దానికి అనుగుణ స్వతంత్రం వచ్చిన తర్వాత మరి కాలేర్కర్ కమిషన్ వేసినారు. మరి ఆ తర్వాత మరి మండల్ కమిషన్ వేసినారు. మండల్ కమిషన్ చేసిన సిఫారసులు ఆ రోజులలోనే మరి 52% ఉంది. భారతదేశంలో జనాభా, బీసీ జనాభా 52% ఉంటే కూడా మరి ఆ సిఫారసుల మేరకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వీపీ సింగ్ గారు ప్రభుత్వం 27% రిజర్వేషన్ కల్పించిన పరిస్థితి ఉండే. సో దాన్ని కూడా ఓర్చుకోలేని కొందరు సుప్రీంకోర్టు పోయిన క్రమంలో ఇదే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ విధించింది, ఒక క్యాబ్ విధించింది. మీరు ఏదైనా 50% రిజర్వేషన్ దాటకూడదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ దాటకూడదు అనే కోణంలో మరి ఒక క్యాబ్ విధించడంతో అప్పుడు మరి కేంద్రంలో 27% రిజర్వేషన్ కల్పించినారు. అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి వచ్చేసరికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి అక్కడున్న పరిస్థితులకు కావచ్చు, అక్కడున్న జనాభా ప్రకారంగా ఏదున్నా 50% లోబడే మీరు రిజర్వేషన్ కల్పించుకోవాలనేది మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, పెరుగుతున్న అది కావచ్చు, సో రిజర్వేషన్ కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది.
ఈరోజు మనం ఒకసారి బీసీ అనేసరికి బీసీలలో కూడా ఈ మన తెలంగాణ తీసుకున్నప్పుడు బీసీలలో దాదాపు 134 కులాలు ఉంటే కూడా ఆ 134 కులాల్లో 60 కులాలు ఇప్పటికి కూడా కనీసం ఒక వార్డు మెంబర్ అయిన పరిస్థితి లేదు, ఒక సర్పంచ్ అయిన పరిస్థితి లేదు, ఒక ఎంపీటీసీ అయిన పరిస్థితి లేదు. అరే ఈరోజు కూడా ఎంబీసీలు సంచార జాతులు ఈరోజు కూడా మీరు గమనిస్తే గంగిరెద్దులోలు కానీ, మరి వంశరాజులు కానీ, పూసలోలు కానీ, వడ్డరోలు కానీ, మేదరోలు కానీ, మరి పిట్టలోలు కానీ, మరి పాములోలు కానీ, కనీసం మీరు చూస్తే అసలు వారిని దగ్గర తీసే పరిస్థితి ఈరోజు కూడా జనాల్లో లేదు. సో వారందరికీ మరి రాజ్యాధికారం అవసరం ఉంది, కానీ అదే కోణంలో మేము అడుగుతా ఉన్నాం. 42 రిజర్వేషన్ పెంచినా అందులో సబ్ కేటగిరైజేషన్ అయితేనే ఈ కులాలకు ఉపయోగం ఉంటుంది. సో మా వర్షన్ ఏంటంటే రిజర్వేషన్ 42% అనేది ఖచ్చితంగా పెంచాలి. పెంచే క్రమంలో సబ్ కేటగిరైజేషన్ అయినప్పుడే ఇప్పుడు దాదాపు 60 కులాలు ఉంటాయి. ఈ సంచార జాతులు కావచ్చు, ఎంబీసీ కులాలు కావచ్చు, 60 కులాలు ఉంటాయి. అంటే సగానికి పైగా కులాలు ఈ రోజుకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. ఒక వార్డు మెంబర్ కాలేదంటే మరి 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా ఒక సంచార జాతులు వార్డు మెంబర్ కావడం ఎంత దురదృష్టం అండి. మరి అదే రాజ్యాంగం మనకి చెప్తా ఉంది, అందరూ సమానమే, అందరికి సమాన హక్కులు కావాలని, కలిపి ఏం చేయాలని. మరి అది ఎక్కడ పోతా ఉంది? సో అది ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి 42% రిజర్వేషన్ ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా సబ్ కేటగిరైజేషన్ కూడా అంత అవసరమని తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, ఈ 52% రిజర్వేషన్ అంశానికి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవడం అన్నది ఒక ఇష్యూ ఇప్పుడు బయటకు వస్తుంది. సో తెలంగాణ సమయంలో అప్పుడు శ్రీకాంతాచార్య కూడా సేమ్ ఇలాగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అప్పుడు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక మాటగా నిలబడి ప్రత్యేక తెలంగాణ సాధించుకోవడం, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. కానీ ఈ బీసీలు ఇప్పుడు అంశానికి వస్తే కనుక ఎందుకు బీసీలలో ఐక్యత లోపించింది? ఒక్కొక్కరు ఇప్పుడు ఒకటి కాకుండా 3 కేటగిరీల కింద అయిపోయారు. బీసీలో కూడా 3 పార్టీలు అయిపోయినాయి. సో అందరూ ఒక మాట మీద ఉంటే సాధించుకోవడం కష్టమవుతుంది అంటారా? సాధ్యమయ్యే అంశం కాదా ఇది? ఇప్పుడు ఇక్కడ జనసంఖ్యగా దాదాపు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 60% ఉన్నది బీసీ కులాల జనాభా 60% దాకా ఉంటారు. 60% జనసంఖ్య ఉన్నారు, కానీ ఐక్యత లోపం ఉన్నది. ఆ ఐక్యత లోపంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోలేని పరిస్థితి ఉంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉద్యమం అనేది అందరూ చేస్తూ ఉన్నారు, కానీ ఐక్యత లోపంతో తెలంగాణ ఉద్యమానికి బీసీ ఉద్యమానికి అదే తేడా మనం గమనిస్తూ ఉన్నాం. సో అక్కడికి వచ్చేసరికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియను అందరూ కూడా ఉద్యమం బాట పట్టిరు. ఇక్కడికి మరి అదే బీసీ ఉద్యమానికి వచ్చేసరికి ఎవరి ఈగోలకు వాళ్ళు పోతూ ఉన్నారు, ఎవరి పార్టీ లైనప్లో వాళ్ళు ఉంటా ఉన్నారు, ఏ పార్టీకి అనుబంధంగా వారి యొక్క వాదనలు వినిపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ఐక్యత లోపంతో ఇంకెప్పుడో వస్తుంది బీసీ రిజర్వేషన్. సో ఈ ఐక్యత లోపమే ప్రధాన అడ్డంకిగా మారుతూ ఉంది. ఓకే, మరి ఇప్పుడు రాజకీయ నాయకులు ఇంత నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే వాళ్ళకి ఉపయోగపడదని అనుకుంటున్నారా, లేదంటే బీసీ ఓటర్లకు అది ఇంపార్టెంట్, అసలు ఉన్న జనాభాలో వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఎందుకు రాజకీయ నాయకులు దీనిపై పెదవి ఇవ్వట్లేదు, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా మన ఎవరి చేతిలో ఉన్నాయనేది మనందరికీ స్పష్టంగా కనపడతా ఉంది. రాజకీయ పార్టీలు అదే విధంగా ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలకు మరి లొంగి తిరుగుతున్న బీసీ నాయకులు అదే విధంగాను. ఆయన ఒక పార్టీకి అటాచ్ ఉంటే ఇంకొక ఆయన ఇంకో పార్టీకి అటాచ్, ఆయన ఆ పార్టీ లైన్ దాటి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టుగా మిగతా సగం కులాలు కనీసం రాజకీయ చైతన్యం లేని కులాలు. సో వారికి దిశ నిర్దేశించే పరిస్థితి కూడా వేరే చూంచే పరిస్థితి లేదు. సో నేను అనేది ఏంటంటే మీరు రాజకీయ పార్టీలు అనేది పక్కకు పెట్టి బీసీ రిజర్వేషన్ ఏకైక పోరాటంగా ఏకైక మార్గంగా ఎంచుకున్న నాడు ఖచ్చితంగా మనకు రిజర్వేషన్ సాధించడం పెద్ద కష్టమైన పనేం కాదు. కాబట్టి ఈరోజు నేను యువతతో కానీ మరి ఎవరైతే సోకాల్డ్ బీసీ నాయకులు అని చెప్పుకుంటున్నారో, సో వారు ఏం చేస్తూ ఉన్నారు? బీసీ నాయకులు మొదటి నుంచి మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకుంటున్న నాయకులు ఈరోజు ఒక రాజకీయ పార్టీని తిడుతూ ఉన్నారు. మళ్ళీ అదే తెల్లారి ఆ రాజకీయ పార్టీ నాయకులతోటి మరి దావతులకు పోతున్నారు, మీటింగ్లు చేస్తున్నారు, ఓపెనింగ్లు చేస్తూ ఉన్నారు. బీసీ సమాజంలో ఉంది, ఈరోజు ఉద్యమం చేయాలి, రిజర్వేషన్ కోసం పోరాడాలనే బీసీ సమాజంలో ఉంది, యువతలో ఉన్నది.
కానీ వారు చూస్తున్నది ఒక బీసీ నిస్వార్థమైన నాయకుల కోసం బీసీ సమాజం చూస్తూ ఉంది, ఈరోజు ఎదురు చూస్తూ ఉంది. ఎవరైతే బీసీ సమాజం కోసం పోరాడటానికి వస్తారో వారి కోసం పోరాడాలి అనేది చూస్తుంది. ఇప్పుడున్న నాయకులను ఈ సమాజం, బీసీ సమాజం కానీ, నా యువత కానీ, మేధావులు కానీ నమ్మే పరిస్థితిలో లేరు. సో అందుకనే చూస్తూ ఉన్నారు, ఎవరైనా మంచి నాయకుడు రాకపోతాడా, మరి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతాడా అనే ఆలోచనలో ఎదురు చూస్తూ ఉన్నది బీసీ సమాజం ఈరోజు. ఓకే, ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇది తేలే అంశమేనంటారా? అంటే సాధించగలము అన్న నమ్మకం ఎక్కడైనా ఉందా? ఎందుకంటే ఇన్ని కేటగిరీ ఒకే దాంట్లోనే మనం బీసీ దాకా సంబంధించి చూసుకుంటేనే విడివిడిగా ఒక్కొక్కరు పోరాటం చేస్తే అవ్వని పని, అందరూ కలిసికట్టుగా చేస్తే ఎవరు విడగొట్టలేని పని కూడాను. సో ఒక కలిసికట్టుగా వచ్చి మనకు కావాల్సింది రిజర్వేషన్ అని అనుకుంటే అందరూ ఒక తాటిపైకి వస్తే సాధ్యం కాని అంశం అంటారు ఇది? అదే ఇప్పుడు ఏదైనా ఒకటే రోజుతో కాదు మేడం. స్వతంత్రం కూడా అందరూ ఒకటే రోజు రాలే, ఒకటితోటి మొదలవుతుంది. ఏ ఉద్యమమైనా, ఏ పోరాటమైనా చరిత్రలో తీసుకోండి, ప్రపంచంలో ఏ పోరాటమైనా తీసుకోండి, ఒక్కరితోటే మొదలవుతుంది. అది అంచెలంచెలుగా ప్రజల్లోకి వెళ్తుంది, ఉద్యమం ఉవ్వెత్తున వస్తుంది. అంటే ఇక్కడ కూడా బీసీ రిజర్వేషన్ అనే అంశం అనేది అసలు ఒక మరుగునబడ్డ వ్యవస్థలాగా ఉండిపోయింది. దాన్ని ఈరోజు 42% రిజర్వేషన్కు తీసుకురావడం, ఆ 42 రిజర్వేషన్ కోసం పోరాటాలు కొంతమేరకు జరుగుతూ ఉన్నాయి. ఏం జరగట్లేదు అనేది కాదు, జరుగుతూ ఉన్నాయి. కాకపోతే భవిష్యత్తులో తప్పకుండా రిజర్వేషన్ సాధించే దిశగా మరి పోరాటం జరుగుతుంది. ఆ జరిగే పోరాటంలో ఖచ్చితంగా అందరూ కూడా ఐకమత్యంతో, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, కులాలు కానీ పార్టీలను వదిలి, నాయకులు పార్టీలను వదిలి సమాజానికి ఒక దిశ నిర్దేశం చేసి యువత, మేధావులు, నాయకులు అందరు కలిస్తే సాధించడం పెద్ద కష్టమైన పనేం కాదు. ప్రస్తుత ఉద్యమంలో ఉన్న లోపాలు ఏమున్నాయంటారు ఈ ఉద్యమానికి సంబంధించి, బీసీ రిజర్వేషన్కి? బీసీ ఇప్పుడున్న పోరాటానికి లోపం అనేది ప్రధానంగా రాజకీయ పార్టీల అంచెమ్మటి ఉన్న పెద్ద బీసీ నాయకులే. వారు ఐక్యతతోటి ఉంటే వెనక ఉన్న సమాజం, బీసీ సమాజం అందరు కూడా వస్తారు. ఒకరోజు ఒక ఆయన ఓ ప్రోగ్రాం పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం పిలుస్తుండే, ఇంకొక రోజు ఒక ఆయన ప్రోగ్రాం పెడితే రాష్ట్ర ప్రభుత్వ నాయకులను పిలుస్తుండే. ఇప్పుడు ఇవ్వాల్సింది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సింది ఎవరు? బీసీ రిజర్వేషన్ను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము 2 బిల్లు పాస్ చేసింది. ఒకటి విద్యా ఉద్యోగాల గురించి, రెండొకటి పంచాయతీరాజ్ యాక్ట్లో పంచాయతీ రిజర్వేషన్ గురించి చేసింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఈరోజు సరే ఈ పంచాయతీ అనేది ఎలక్షన్స్ అయిపోతున్నాయి, అట్లీస్ట్ 42 రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో కూడా ఆ బిల్లుకు తీర్మానం పార్లమెంట్లో పెట్టే దిశగా వారిని ఒత్తిడి చేయాల్సింది ఎవరు? బీజేపీ ఎంపీలను ఒత్తిడి చేయాలి. బీజేపీ ఎంపీలను ఒత్తిడి చేయాల్సిన బీసీ పెద్ద నాయకులే. వారు ఎంపీగా, ఒక ఆయన ఎంపీగా ఉండే, ఒక ఆయన పార్టీలు ఎమ్మడిపోతుండే. ఏడపాడవుతుంది, వస్తుంది, ఏడవుతుంది. సో అందుకనే నిస్వార్థాలను వదిలేసి నిస్వార్థంగా దీని పోరాట పంద అనేది అవలంబిస్తలేరు. ఈరోజు గ్రామ స్థాయిలకు పోవట్లేదు ఉద్యమం అనేది, గ్రామ స్థాయిలకు పోవట్లేదు ఉద్యమం అనేది, యువత దగ్గరికి పోవట్లేదు. ఎంతమంది ఉన్నారండి? ఓన్లీ మీడియా వరకు అక్కడొకరు ఇక్కడొకరు మీటింగులు పెడతా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మరి ఏ గ్రామంలో తిరిగి ఏ ఉద్యమాన్ని పెంచే దిశగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? సో ఓన్లీ మీడియా వరకు మీడియా ఉద్యమం జరుగుతూ ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్, గ్రామస్థాయి లెవెల్లో దీన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతలేవు అనేది నా భావన. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఈ ఈశ్వరాచారికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్నాడో ఈ సంఘటన ఎస్పెషలీ యూత్పై ఎలాంటి ప్రభావం పడుతుంది అనుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఒక నిరాశ కింద చూస్తారంటారా, లేదంటే దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సాధించుకోవాలని కసి ద్వారా వెళ్తారంటారా? అదే ఇప్పుడు ఏదైనా తెలంగాణ ఉద్యమం అయినా, అంటే బేసిక్గా తెలంగాణ ఇలాంటి ఘటనలు ఎక్కువగా యూత్ మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి. అవును, అదే ఇప్పుడు తెలంగాణ అనేసరికి ఉద్యమాల గడ్డ. మీరు తెలంగాణ గాలిలో కానీ, తెలంగాణ మట్టిలో కానీ, తెలంగాణలో ఎక్కడ పోయినా ఆ ఉద్యమ స్ఫూర్తి, ఆ ఉద్యమ పోరాట ప్రయత్నం అనేది మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అది చరిత్ర మనకు చెప్తూనే ఉన్నది. ఆనాడు కొమరం భీము మరి అటవీ ప్రాంతంలో ఉన్న నిజాం వ్యతిరేకంగా వారు పోరాడిన కొమరం భీము ఉద్యమం అయితేమి, మరి తెలంగాణ సాయుధ పోరాటం అయితేమి, అన్నీ కూడా
మరి ఈ ఘటన నుంచి వచ్చినాయి. కాబట్టి ఇది కూడా బీసీ ఉద్యమం కూడా మరి ఏదైనా యువకులతోటే మొదలవుతుంది, యువకులు ప్రారంభిస్తున్నాయి. ఇది స్ఫూర్తిగా తీసుకున్నప్పటికి కూడా ఇలాంటి చర్యలు ఎవరు కూడా చేయొద్దని నా యొక్క మనవి. యువత ఈ ఆత్మహత్యలు బలిదానాలు వద్దనేది, కలిసి ఉంది పోరాడదాం. అవసరమైతే బీసీ నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి, మన ఉద్యమ ఫందాన్ని మార్చుకోవాలి. కానీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు, అది ప్రోత్సహించే అంశం కాదు, ఎవరు కూడా ప్రోత్సహించకూడదు అనేది నా యొక్క విన్నపం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు, ఈరోజు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన అంశం. బట్ ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదు. ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం ఒక ఆత్మహత్య చేసుకోవడం కాదు, అది ఎవరిని మనం భయపెట్టింది కాదు, మన వల్ల మన కుటుంబం బాధపడుతుంది. ఈరోజు ఆ ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఆయన కుటుంబం ఎంత బాధలో ఉందో అది తీర్చని బాధ ప్రతి ఒక్కరికి కూడా. ఏదైనా కావాలి అంటే ఉద్యమం ద్వారా సాధించుకోవాలి తప్ప ప్రాణత్యాగాలు చేసి సాధించాలి అని ఎక్కడా లేదు. దయచేసి యూత్కి సంబంధించి కావచ్చు, ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి ఉద్యమం చేసేవాళ్ళు కావచ్చు, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు కావాల్సింది ఏంటి అన్న దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ప్రాణత్యాగం ద్వారా ఎలాంటివి కూడా సాధించలేం. ఇక ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.